మగువ అంటేనే అందం, అందం అంటేనే మగువ. ఆడవాళ్లకు మరింత అందాన్నిచ్చే మన వేసుకున్న ఆభరణాలు కానివ్వండి, ఇంకా వస్త్రధారణ కానివ్వండి, ఎంతో ఎంతో మనకు ప్రత్యేకత అయితే సంతరిస్తుంది. హాయ్ అండి, నా పేరు శ్రావణి. ఈరోజైతే నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే మీకు చూపించబోతున్నాను. నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి, ఎందుకంటే నేను చాలా పెక్యూలియర్ ఇయర్ రింగ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టాను. నాకు డిఫరెంట్ ఇయర్ రింగ్స్ వేర్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇయర్ రింగ్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ నా దగ్గర కలెక్షన్ అయితే చాలా ఉంది. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఇక ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. ఇంతవరకు మీరు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకు చాలా చాలా కృతజ్ఞతలండి. ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోద్దండి, ఎందుకంటే మీరు బెల్ సింబల్ కొట్టడం వల్ల ఇక మేము పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా చేరిపోతాయి. ఈరోజైతే నేను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ఇయర్ రింగ్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటివి కస్టమైజ్డ్ అనమాట. అంటే నేను ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్, ఇంకా వాట్సాప్, రకరకాల గ్రూప్స్ ద్వారా నేనైతే ఇవి పర్చేస్ చేశానండి. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ శాతము నిత్య ఫ్యాషన్స్ వాట్సాప్ గ్రూప్లో అయితే నేను పర్చేస్ చేశాను. వాళ్ళది మొత్తం ఒక అనౌన్స్మెంట్ గ్రూప్ అయితే ఉందండి, వస్త్రాభరణం అని చెప్పేసి. అక్కడ మనకు పెక్యూలియర్ యునీక్ జ్యువెలరీ అయితే ఉంటుంది, అలాగే డ్రెస్సింగ్ క్లాతింగ్ అయితే ఉంటుందండి. అంటే కుర్తీస్, శారీస్ అనమాట. చాలా చాలా వెరైటీస్ అయితే మనకు అక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూడా నేను ఆ గ్రూప్లో పర్చేస్ చేసినవి అనమాట. వాటి డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. మీకు ఈ ఇయర్ రింగ్స్ నచ్చినట్టయితే మీరు కాంటాక్ట్ అవ్వండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి పెక్యూలియర్ కలెక్షన్ అయితే మీ సొంతం చేసుకోండి. అన్నట్టు మర్చిపోయానండి, నిత్య ఫ్యాషన్స్ వారు మనకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారండి. కొన్ని ఐటమ్స్ పైన ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, కొన్నిటిపైన అయితే మినిమల్ ఛార్జ్ అయితే వేస్తారనమాట. ఇక చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ అండి. మీరు చూస్తున్నటువంటి అంటే చాలా 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 లైట్ వెయిట్ అనమాట. ఇదైతే చాలా పెక్యూరియల్గా ఉంది కదా. కాసుల పేరు ఇంకా అమ్మవారి రూపాలతో అయితే ఉంటుంది. చాలా అయితే క్యూట్గా అయితే ఉంటుంది అనమాట. నేనైతే ఎక్కువగా పెద్ద స్టడ్స్ అయితే ప్రిఫర్ చేస్తానండి. మన ఇయర్ రింగ్స్ అనేవి మన ఫేస్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండాలి కదా. మనము ఒకవేళ ఫేస్ అయితే బ్రాడ్గా ఉన్నట్టయితే మీకు బ్రాడ్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయండి. చిన్న ఇయర్ రింగ్స్ అంటే అంతగా లుక్ రాదనమాట. నా ఫేస్ అయితే బ్రాడ్గా ఉంటుంది కాబట్టి నాకు పెద్ద ఇయర్ రింగ్స్ అయితే నాకు ఎంతో ఇష్టం అండి. చూసారు కదా, ఇవే అయితే మనకు అన్నిటిపైన మ్యాచింగ్ అయితే బాగుంటాయండి. మీరు మ్యాచింగ్ ప్రిఫర్ చేస్తే చాలా పెక్యులర్గా అయితే కనిపిస్తారు. మీరు హౌస్ వైఫ్ కానివ్వండి, అలాగే వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, మీరు ఇలా మ్యాచింగ్ ప్రిఫర్ చేయండి. ఇంకా పెక్యులియర్గా ఉండాలి, అందరిలో ప్రత్యేకంగా ఉండాలి అంటే మీరు ఇటువంటి ఇయర్ రింగ్స్ అయితే చూస్ చేసుకోండి. చాలామందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఒక్కటే అండి, మన మనసుకు ఏదైతే నచ్చుతుందో మనం అది చేయాలి. అలా చేసినప్పుడు ఆ సంతృప్తి ఉంది చూసారు, అది చాలా చాలా ఆనందాన్ని, రెట్టింపు ఉత్సాహాన్ని అయితే మనకిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చేస్తున్న పని ఎవరికి హార్మ్ఫుల్ కాదు, ఎవరికి హాని చేయదు. ఇంకా దానివల్ల మనకు సంతోషం వస్తుంది అనుకుంటే నో ప్రాబ్లం అండి, గో అహెడ్. మనము ఇలా ఉండాలి, అలా ఉండాలని చిన్నప్పటి నుంచి అయితే మనకు కొన్ని కోరికలు, ఆశలు అయితే ఉంటాయి కదా, ముఖ్యంగా ఆడవారికి. కానీ ఈ సమాజం ప్రభావం వల్ల మనము ఈ బట్టలు అయితే వేసుకోకూడదు, ఈ జ్యువెలరీ అయితే పెట్టుకోకూడదు, అలాగే ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకుంటాము. రెస్ట్రిక్షన్స్ అయితే డెఫినెట్గా అందరికైతే ఉండాలి అండి. నన్ను అడిగితే ఉండాలని చెప్తాను. మన లిమిట్స్ అనేది మనం పెట్టుకోవాలి, కానీ ఆ లిమిట్స్ని దాటి అయితే మనం వెళ్ళకూడదండి. కానీ లిమిట్స్ లోపల మనము మన ఇష్టాలను, మన కోరికలను, మన అభిరుచులను అయితే వ్యక్తపరచుకునే స్వేచ్ఛ అయితే మనకి ఉండాలన్నమాట. కాబట్టి మీరు ఏ జ్యువెలరీ కానివ్వండి, ఏ క్లాతింగ్ కానివ్వండి, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, సమాజానికి హాని కలగకుండా ఉండాలంటే నో ప్రాబ్లం, మీ ఇష్టాలని ధైర్యంగా వ్యక్తీకరించండి. అంతేకాదండి, మగవాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా మొదటి స్వేచ్ఛను ఇంటి నుండే పొందాలి. అంతే కదా, ఇంటి నుంచి మనకి స్వేచ్ఛ వస్తేనే కదా బయట మనము ఏదైనా సాధించగలము. నన్ను అడిగితే కేవలము హౌస్ వైఫ్గా కాకుండా దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రత్యేకతనిస్తాడు కదా. కాబట్టి హౌస్ వైఫ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీ ప్రత్యేకత అయితే మీకు ఉంటుంది. అంటే మీకు క్లాతింగ్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, జ్యువెలరీ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది యూనిక్గా కస్టమైజ్ చేయడం అయితే ఇష్టం ఉంటుంది, ఫ్యాషన్గా రెడీ అవ్వడం అయితే ఇష్టం ఉంటుంది. అంతేకాదండి, కొంతమందికి కుట్లు, అల్లికలు అయితే ఇష్టం ఉంటాయి, కొంతమంది వంట బాగా చేయగలరు.
చాలా చాలా పనులలో అయితే ఆడవాళ్ళైతే ప్రావీణ్యులైతే ఉన్నారండి. అంటే ఎక్స్పీరియన్స్డ్గా వెల్ ట్రైన్డ్గా అయితే ఉన్నారు. అటువంటి వాళ్ళు మీలో ఉండే ప్రత్యేకతను గుర్తించి దాన్ని కొంచెం మెరుగుపరచండి. మన ప్రతిభను సమాజం గుర్తించకపోయినా మన ఇంటి వాళ్ళు గుర్తింపదగేలా మీరైతే ప్రవర్తించండి. వాళ్లకు మీ అభిరుచులు, ఇష్టాలు, అంతేకాదు మీలో ఉండే ప్రావీణ్యతను, నైపుణ్యతను వాళ్లకు పరిచయం చేయండి. నేనైతే ఇది చిన్న సలహా అని చెప్తున్నాను. ఏంటి జ్యువెలరీ గురించి చెప్తూ ఇవన్నీ కూడా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? లేదండి, జ్యువెలరీ గురించి అంటే మనం ఏం చెప్తాం చెప్పండి. మన ఛానల్ ఇంతకుముందు దీన్ని శ్రావణ మేఘాల ఛానల్గా అయితే పిలిచేవారండి. కానీ రీసెంట్గా అయితే దీనికి మళ్ళీ నామకరణం అయితే చేశాను. నేను సూపర్ శ్రావణిగా మార్చాను. కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ రూల్స్ వల్ల సూపర్ శ్రావణిగా అయితే మార్చాను. కాబట్టి మన సూపర్ శ్రావణి ఛానల్లో చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి, ఫ్యాషన్ అప్డేట్స్ ఉన్నాయి, మోటివేషనల్ థాట్స్ ఉన్నాయి, అంతేకాదండి కామెడీ స్కిట్స్ కూడా ఉన్నాయి. దయచేసి మన ఛానల్లో వెళ్ళి ఒకసారి అయితే అబ్జర్వ్ చేసేయండి. నేను ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా కస్టమైజ్ చేయించాను అన్నాను కదా, ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే అయితే ఉన్నాయండి. మరి హెవీ బడ్జెట్ అయితే కాదని నా అభిప్రాయము. ఎందుకంటే ఆల్మోస్ట్ 150, మీకు ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ అయితే 150, 180 అలా 200 బిలో అయితే ఉంటాయి. ఇక మిగతా ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు 50, 70, 80 ఆల్మోస్ట్ ఆల్ 100 బిలో అయితేనే ఉంటాయన్నమాట. చాలా చాలా పెక్యులర్గా అయితే ఉన్నాయి కదా, నాకైతే అలాగే అనిపించాయి. మీకు ఎలా ఉందో దయచేసి మీ కామెంట్ అయితే షేర్ చేయండి. ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇక నేనైతే చదివింది ఒకటి, చేసేది ఒకటి అండి. నేనైతే చాలా ఎంఎస్సి చదివాను. ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఒక ప్రొఫెసర్ అవ్వాలి అన్న కోరిక అయితే నాకు ఉండేది. కానీ ఇక తెలిసిందే కదండి, మనం ఎన్నో అనుకుంటాము, అన్నీ జరగవు కదా. ఇక హౌస్ వైఫ్గా నా బాధ్యతలు అయితే సక్రమంగా నిర్వర్తిస్తున్నానని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఇంకా మనలో ఉండే ప్రత్యేకత, ప్యాషన్, నాకైతే ఈ క్లాతింగ్, జ్యువెలరీ పైన అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. అంతేకాదు ఫుడ్ పైన కూడా చాలా ఇంట్రెస్ట్. నేను భోజన ప్రియురాలనండి. భోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే. ఇలా భోజన ప్రియురాలని కాబట్టి నా ప్యాషన్ వచ్చేసి నేను ఇలా యూట్యూబ్ ద్వారా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు అలాగే మీ అందరికీ కూడా షేర్ చేయాలని అనిపించింది. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. చూసారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా 50, 40 అలాగే 70, 80 ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ అయితే 100 అబోవ్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఇవన్నీ కూడా నిత్య ఫ్యాషన్ గ్రూప్ నుంచి ఆర్డర్ చేశాను. వస్త్రాభరణం గ్రూప్ అనేది ఉందండి. ఆ వస్త్రాభరణము నిత్య ఫ్యాషన్స్ గ్రూప్ ద్వారా నేను చేశాను. కాబట్టి మీలో ఎవరికైనా ఇయర్ రింగ్స్ నచ్చినట్టయితే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి, జాయిన్ అవ్వండి. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేయండి. విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు లభిస్తాయి. కొన్ని అయితే వితౌట్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటాయన్నమాట. నాకు ఇవన్నీ కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా నాకు స్టడ్స్ అంటే చాలా ఇష్టం అండి. బ్రాడ్ ఫేస్ ఉన్న వాళ్ళకి స్టడ్స్ చాలా చాలా బాగుంటాయి. ఇంకొక విషయం అండి, మనము ఇదే పెట్టుకోవాలి, చిన్నప్పటి నుంచి నాకు స్టడ్సే అలవాటు, నాకు జుంకాసే అలవాటు అని కొంతమందికి కొన్ని అలవాట్లు, కొన్ని కట్టడిలు అయితే వాళ్ళు చేసుకొని ఉంటారు. అలా ఏం కాదండి. మనము ఫ్యాషన్ అనేది రోజు రోజుకి మారుస్తూ ఉండాలన్నమాట. ట్రెండ్కి తగ్గట్టు మారుస్తూ ఉండాలి. అంతేకాదు మీ మనసుకి నచ్చినట్టయితే మారుతూ ఉండాలి అన్నమాట. మనము ఒకే రకంగా కనిపించడం కంటే డిఫరెంట్గా ఈరోజు జుంకాస్ అయితే రేపు స్టడ్స్, తర్వాత ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి దీంట్లో. ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్, ఈరోజు మీరు శారీ అయితే రేపు డ్రెస్, ఆ డ్రెస్సెస్లోనే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి కదండి. కుర్తీస్, మీకు నచ్చినవన్నీ కూడా ఆలియా కట్, సంథింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. నైరా కట్ అని ఎన్నో రకాల డ్రెస్సెస్, శారీస్లో కూడా స్టైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. మనము రోజుకి కొత్తగా మనల్ని చూసుకున్నట్టయితే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా అంతగానే డబల్ అవుతుందన్నమాట. నేనైతే ఇది పర్సనల్గా అయితే ఎక్స్పీరియన్స్ అయ్యానండి, పర్సనల్గా అయితే ఫీల్ అయ్యాను. మనము రోజు అందంగా అలాగే ప్రత్యేకంగా కనిపించినట్టయితే మనలో ఉండే క్రియేటివ్ థాట్స్ కూడా అలాగే ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. దానివల్ల మనకు హ్యాపీనెస్ అయితే ఉంటుంది, ముఖ్యంగా హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత మీరు దాన్ని ఒక బిజినెస్ గానో లేకపోతే దాన్ని ఒక వ్యాపకంగా మార్చుకుంటే అది ఒక సక్సెస్ అయితే అవుతుందన్నమాట. ఒక సామెత అయితే ఉంది కదండి, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్.
మీరు ఫెయిల్ అయినంత మాత్రాన ఫెయిల్ అయినట్టు కాదండి. అది సక్సెస్కి ఒక మెట్టు అనమాట, మొదటి మెట్టు. మీరు కొత్తగా నేర్చుకున్నారు కాబట్టే ఈ సక్సెస్ జర్నీలో అడుగు వేయబోతున్నారు. కాబట్టి మహిళలారా, పెద్ద పెద్ద వర్డ్స్ అయితే వాడుతున్నాను అనుకోదండి. అందరి మహిళలకు నేను చెప్తున్నాను, మీలో ఉండే సృజనాత్మకతను, మీలో ఉండే ప్యాషన్ని మీరు గుర్తించండి. ఫస్ట్ మీకు ఏదైతే ఇష్టం అనేది గుర్తించండి. ఆ ఫీల్డ్లో అయితే మీరు ముందుకెళ్ళండి. ఒక్కటే చోట ఉండి నాకు ఇది మాత్రమే వచ్చు, నేను ఇంతకంటే ఏం చెయ్యలేను, నాకు అన్నిటి కూడా అడ్డంకాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఇలా అనుకుంటూ మీరు బ్రతికినంత కాలం మీరు అక్కడే ఉంటారనమాట. ఒక సామెత ఉంది కదా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పి అలాగే ఉండిపోతారనమాట. నేనెందుకు చేయలేను, ఇక నన్ను ఎందుకు గుర్తించరు అనే ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీకు దగ్గరలో ఉందని అర్థం అండి. మన ఛానల్ ఈ సూపర్ శ్రావణి కానివ్వండి, మనకి ఇంకొక ఛానల్ కూడా ఉందండి. దానికి కూడా నేను రెండోసారి అయితే నామకరణం చేశాను. ఇంకొక ఛానల్ పేరు మహిళా ది గ్రేట్ అనే ఛానల్ కూడా ఉంది. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ అండి, నేను చెప్పినదంతా కూడా మీకు నచ్చినట్టయితే, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ఈ మహిళా ది గ్రేట్ ఛానల్ను, అలాగే సూపర్ శ్రావణి ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. నేను మహిళా ది గ్రేట్ ఛానల్లో చాలా ట్రావెల్ వ్లాగ్స్ అయితే పెట్టానండి. ముఖ్యంగా శివుడికి సంబంధించినవి, అలాగే శ్రీరాముడికి సంబంధించినటువంటి ఒంటిమిట్ట రామాలయం, అరుణాచలం వీడియోస్, మురుడేశ్వర్, గోకర్ణ, మూకాంబిక టెంపుల్, అంతేకాదండి ఉడిపి, ఇలా చాలా వ్లాగ్స్ అయితే పెట్టాను. ఆల్మోస్ట్ అవి చాలా బాగా రీచ్ అయితే వచ్చింది. అలాగే మన ఛానల్ సూపర్ శ్రావణిని, ఇంకా మహిళా ది గ్రేట్ ఛానల్ని కూడా కంప్లీట్గా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానండి. నేనైతే ఈ యూట్యూబ్ జర్నీ అయితే కంటిన్యూ చేస్తాను. నాకు వీలైనంత వరకు కూడా నేను వీడియోస్ అయితే పెడుతూనే ఉంటానండి. ఇంకా మీరు అందరూ నాపై నమ్మకం ఉంచి సబ్స్క్రైబ్ చేశారు కదా, మీరు కంప్లీట్గా ఈ ఛానల్ ద్వారా ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ను, ఒక మోటివేషన్ను కంపల్సరీగా ఇది యూస్ఫుల్ అవుతుందని అయితే నేను హామీ ఇస్తున్నానండి. మీకు ఛానల్ ఎలా అనిపించింది, అన్ని వీడియోస్ చెక్ చేయండి. మీరు జెన్యూన్గా అయితే కామెంట్ చేయండి, ఛానల్ ఎలా అనిపించింది, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. చాలామంది మనకు డబ్బు ఉంటేనే హ్యాపీనెస్ అయితే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారండి. మనము ఎక్కువగా డబ్బు సంపాదించినప్పుడు, లేదా డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు హ్యాపీనెస్ అయితే ఉంటుంది అంటుంటారండి. నిజమేనండి, డబ్బు ఉన్నప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది. కానీ కేవలం డబ్బు ఉన్నప్పుడు మాత్రమే హ్యాపీనెస్ అయితే ఉండదండి. మనము దాన్ని చూసే విధానంలో అయితే ఉంటుందండి. డబ్బు ఉన్నా లేకున్నా కూడా మన జీవితంలో హ్యాపీనెస్ అయితే వెతుక్కోవాలి. ప్రతి మూమెంట్ అయితే ఎంజాయ్ చేయాలి. అంతేకాదండి, మన జీవితంని ఒకసారి కంప్లీట్గా రివైజ్ చేసుకుంటే మన బాధ్యతలతోనే మొత్తం కూడా జీవితం అంతా గడిచిపోతుంది. ఇక మీరు మీకోసం టైం స్పెండ్ చేసింది, మీరు మీతో హ్యాపీగా గడిపిన కాలము, ఇదంతా కూడా చూస్తే చాలా తక్కువగా అయితే ఉంటుంది. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.